మళ్ళీ వాళ్ళ మాందిని తీసుకొచ్చారు మా మధ్యలోకి. భయంకరంగా ఉంది ఈ మాంది. ఏంటి అసలు ఈ మాంది? ఈ మాంది అన్నది ఏంటి అనంటే, మనకి నవగ్రహాలలో 9 గ్రహాలున్నాయి. ఈ 9 గ్రహాలలో అతి భయంకరమైనవి 3. ఒకటి శని, రెండోది రాహు, మూడోది కేతు. ఈ 3 గ్రహాల కంటే అతి డేంజర్ అయినది ఈ మాంది గ్రహం. ఈ మాంది యాక్చువల్గా శని పుత్రుడు, ఓకే. సూర్యుడికి మనవడవుతాడు. ఓహోహో. అసలు ఇతను ఎలా వచ్చాడు, ఎలా పుట్టాడు? యాక్చువల్గా 9 నవగ్రహాలనే మనకు అందరికీ తెలుసు. కాకపోతే 10వ గ్రహం ఉన్నది అని ఎవరికీ తెలియదు. అసలు దశమగ్రహం అని అల్లుని పిలుచుకుంటారు. కరెక్ట్. జామాత దశమగ్రహం అని ఎన్టీఆర్ గారు ఫేమస్ చేశారు దాన్ని. ఈ 10వ గ్రహం అన్నదే ఈ మాంది. అసలు ఈ మాంది ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి పురాణ కథ అనేది ఒకటి ఉన్నది. ఓకే. రావణాసురుడు తన కొడుకు ఇంద్రజిత్ పుట్టబోతున్నాడు అని అంటే ఈ 9 గ్రహాలని ఇన్వైట్ చేస్తాడు. ఇలాంటి మీకు మంచిగా సన్మానం చేస్తాను అని వాళ్ళ ఇంటికి పిలుస్తాడు. సో నవగ్రహాలు అందరూ మనకి ఇన్వైట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనల్ని ఒక సీఎం మనల్ని పిలిస్తే ఎంత సంతోషంగా వెళ్తాం. అలాగా రావణాసురుడు అంత గొప్పవాడు మనల్ని పిలుస్తున్నాడు, వెళ్దామని చెప్తారు. వెళ్ళిన వెంటనే అందరికీ మంచిగా భోజనాలు తృప్తికరంగా చేసి అరెస్ట్ అన్నట్టు 9 మందిని బంధనం చేసి ధనుర్లగ్నంలో కూర్చోబెట్టేస్తాడు. ఓకే. 9 గ్రహాలు ఎవరికైతే 9 గ్రహాలు ధనుర్లగ్నంలో ఉంటుందో వాడు విజేయుడు, అజేయుడు, ధీరుడు, వీరుడు, సూర్యుడు, అమరుడు కూడా. అమరుడు. ఇంకా వాడికి చావు లేదు. వాడు ఇంకా దేవుడికి మించిన వాడు. అలా ధనుర్లగ్నంలో 9 గ్రహాలు డిపాజిట్ అయ్యి ఉంటే, సో ఇది తెలుసుకున్న రావణాసుడు 9 గ్రహాలని అంటే కొట్టి పిలిస్తే రారు కదా, సో మీకు మంచి పార్టీ ఇస్తానన్నట్టు మంచితనంగా పిలిపించి బంధించేసేసాడు. ఇప్పుడు లాస్ట్కి ఇంద్రజిత్ పుట్టబోతున్నాడు. శని అంతేనా మన జీవితం అంటే ఇప్పుడు మనల్ని ఏ దేవుడు ఇంకా కాపాడలేడు. ఇంక దీనికి ఎలాగన్నా మనల్ని ఇప్పుడు మనం బయట పడేయాలి, లేదంటే ఈ ముల్లోకాలు నాశనమే, ఏ దేవుడు కూడా కాపాడలేడు, ఏదో ఒకటి చేయాలి అని అనుకొని తన కాళ్ళని 12వ ఇల్లు అంటే వృశ్చిక ఇంట్లో తన కాళ్ళని తీసి ఇలా పెట్టేస్తాడు. అక్కడ ఒక గ్రహాన్ని సృష్టించేసేసాడు, అదే మాంది. ఆ మాంది సృష్టించిన వెంటనే బిడ్డ అక్కడ పుట్టేసింది, ఇంద్రజిత్ పుట్టేశాడు. ఇది పుట్టిన వెంటనే రావణాసుడికి తెలిసిపోయింది. అంటే అతను త్రికాల జ్ఞాని, తెలిసిపోయింది. శని నువ్వు ఇంత ఇది చేస్తావా అన్న కోపంతో తన శని కాళ్ళని ఇరిచేశాడు. అందుకే శనికి కాళ్ళు కుంటి. ఇది రావణాసుడు చేసిన పని. అతని కోపంతో నువ్వు ఇంత పని చేస్తావా నా కొడుకుకి అని కాళ్ళని ఇంచేస్తాడు. అంటే ఆ కాళ్ళతోటి అతను పక్కన ఉన్న ఒక వృశ్చిక రాశి ఇంట్లో పెట్టి ఆ గ్రహాన్ని సృష్టించాడు. అంటే చేతులు అన్ని వెనకాల కట్టేసేసారు, బంధించేసేసారు. సో ఇప్పుడు అక్కడ సృష్టించడానికి వేరే ఇది లేదు. ఆ కాళ్ళని తీసి పక్కింట్లో అంటే 12th ప్లేస్ కాలు వేరే వాళ్ళు ఎవరో విరిచారా? అది తప్ప, అది తెలియక ఎవరెవరో చెప్తూనే ఉంటారు. ఇదే నిజమైన సబ్జెక్ట్. కరెక్ట్గా పురాణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. సో అందుకే అతనికి వచ్చి కాళ్ళు కుంటి అయిపోయింది. సో ఇంద్రజిత్తు అన్ని మాయ విద్యలు నేర్చుకున్నా కూడా అకాల దుర్మరణం చెందింది ఈ మాంది వల్లనే. సో ఈ మాంది అన్నది ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాడు. ఏ భావంలో కూర్చుంటున్నాడో ఆ భావాన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తాడు. శని అయినా కరుణిస్తాడు అప్పుడప్పుడు. కాకపోతే ఇతను శని ఎప్పుడెప్పుడు వస్తాడు? అర్ధాష్టమ శనిగా వచ్చి మిమ్మల్ని బాధ పెట్టిస్తాడు, లేదా 7.5 శని, 7.5 శని అనేసి అంటారు. అప్పుడు వచ్చినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తాడు. మిగతా టైంలో మిమ్మల్ని టచ్ చేయడు, ఇబ్బంది పెట్టాడు. కాకపోతే ఈ మాంది మాత్రము మొత్తం లైఫ్ మొత్తం మిమ్మల్ని టచ్ చేస్తూనే ఉంటాడు. ఇదే శనికి మాందికి ఉన్నట ఒక తేడా. అంటే పలానా లగ్నంలో ఉంటే అనేది ఏమైనా ఉందా? అసలు ఎక్కడ ఉన్నా ఇప్పుడు మీకు లగ్నంలో ఉన్నాడు అనుకుందాం, వాళ్ళకి ఏ ఒక శుభకార్యము జరగదు, ముందుకి రాదు. ఆ లగ్నం నుంచి తన 7వ చూపుగా ఏ ఇంటినైతే చూస్తాడో ఆ భావం కూడా నాశనం అయిపోతుంది. మనకి ఒక తెలిసిన బిగ్ షాట్, దాదాపు అంత పేరు చెప్పకూడదు, బాగుండదు, 5,000 కోట్ల ఆస్తి.
40 ఇయర్స్ అతనికి, 39 ఇయర్స్ అతనికి. అతన్ని నేను జాతకం చూశాను. సార్ మీకు మ్యారేజ్ ప్రాబ్లం, మీకు పెళ్ళి అయ్యుండి ఉండదు చెప్పాడు. నాకు పెళ్ళి కాలేదు, 5,000 కోట్ల ఆస్తి ఉన్నది, ఓకేనండి, పెద్ద బిగ్ షాట్, 17 కంపెనీలకు ఓనర్ అతను, పెళ్ళి కాలేదు. అతనికి ఏ ఒక మంచి అన్నీ అవాయిడ్ అవుతానే ఉన్నది. కారణం లగ్నంలో మాంది ఉన్నాడు. 5,000 కోట్ల ఆస్తికి ఎన్నో మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చు, ఎందుకు పెళ్లి జరగలేదు? కారణం ఇది. మాంది ఎక్కడైతే కూర్చుంటుందో అక్కడ నుంచి 7వ భావాన్ని నాశనం చేసేస్తుంది. తన కూర్చున్న భావాన్ని నాశనం చేస్తుంది, తన చూసే 7వ భావాన్ని నాశనం చేస్తుంది. 2వ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మేషం నుంచి 2వ ఇల్లు రిషభంలో కూర్చున్నాడు అనుకోండి, మీ చదువు కట్ అయిపోతుంది, ఓకేనా సార్. అక్కడి నుంచి తన 7వ చూపుగా మీకు 8వ స్థానాన్ని చూస్తాడు. మీకు అర్ధాయుష్ 7వ స్థానం అన్నది మీకు అర్ధాయుష్, మీకు రోగంలో మిమ్మల్ని పాడేస్తాడు. 3 కూర్చున్నాడు అనుకోండి, ధైర్యం వీర్యం మీకు చాలా తక్కువ ఉంటుంది, వీర్యము ఉండదు, ధైర్యము ఉండదు. ఇది మొన్న ఒక కేసులో నాకు ఒక క్లయింట్ వచ్చాడు, ఒక కేసులో అరెస్ట్ అవుతే బెయిల్ ఇప్పించాము. దాంట్లో నీకు ఒకసారి మీ ఓడి జాతకం ఇవ్వండి అని చెప్పి అడిగాం. 3 మాంది ఉన్నది. ఈ అబ్బాయికి వీర్యం చాలా తక్కువ ఉంటుంది అని చెప్పా. సార్ ఇదిగోండి సార్ మెడికల్ 2021 నుంచి అబ్బాయికి ఆ గ్రౌండ్లోనే బెయిల్ వచ్చింది అబ్బాయికి, పోక్సోలో. ఆ గ్రౌండ్లోనే ఇంపార్టెంట్ అంటే అక్కడ మాంది 3 కూర్చుంటే వాళ్ళకి వీర్యం ఉండదు, ఓకే. సో ఒక్కొక్క భావంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క భావానికి ఏది ఉన్నదో దాన్ని మొత్తం నాశనం చేస్తుంది. సార్ ఏ భావంలో ఉంటే అత్యంత ప్రమాదకరం? అన్ని భావాలు అత్యంత ప్రమాదకరమే, అన్నిటిని నాశనం చేస్తుంది. లగ్నం మీకు అన్ని మంచి, మిమ్మల్ని పైకి రానికుండా చేసేస్తుంది. 2 మంచి కుటుంబం లేకుండా చేసేస్తుంది. 3 అంటే మీకు విజయాన్ని లేకుండా చేస్తుంది. మీ తోడు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో పడకుండా చేసేస్తుంది. 4 తల్లిని లేపేస్తుంది, మీ కళ్ళు ఎదురులోనే చనిపోయేటట్టు చేస్తుంది. ఎవరెవరికైతే ఇప్పుడు చూసే వ్యూవర్స్ అందరూ చెక్ చేసుకోవచ్చు, 4 ఎవరెవరికైతే మాంది ఉన్నదో వాళ్ళ కంటి ఎదురులోనే వాళ్ళ తల్లిగారు చనిపోయి ఉంటారు. 5 మాంది, పిల్లలు అబార్ట్ అయిపోతూ ఉంటుంటుంది. ఒకవేళ అబార్ట్ కాలేదు అనుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత చనిపోతారు. 6 మాంది ఉంటే శత్రువులు ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి శత్రువులు టార్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది, దాంట్లో తప్పించుకోలేరు, ఊరు వదిలి పారిపోవాల్సిందే. 7 మాంది, వైవాహిక జీవితం అసలు మొత్తం కొలాప్స్, పెళ్ళి చేయనివ్వదు. ఒకవేళ కర్మగాలి పెళ్ళి కనుక జరిగితే అది మొత్తం డివోర్స్. 8 కూర్చుంటే అనారోగ్యం పాలు మొత్తం. 9 కూర్చుంటే తండ్రిని లేకుండా చేస్తుంది, ఉన్నా కూడా ఉపయోగం లేకుండా చేస్తుంది. 10 మాంది గనక కూర్చుంటే ఎవరు బిజినెస్ చేసినా లాసే. సో నేను అందరికి ఒకటే చెప్పేది, 10 గనక మాంది కూర్చుంటే మీరు బిజినెస్ చెయ్యొద్దు, మొత్తం లాస్ అయిపోతుంది. 11 కూర్చుంటే మాంది, మీకంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే సిస్టర్స్ బ్రదర్స్, వాళ్ళ వల్ల మీకు ఉపయోగం ఉండదు, ఎటువంటి లాభము మీ చేతికి అందదు. 12 మాంది ఉంటే అకాల దుర్మరణము, చనిపోతారు. సార్ జాతకం సరిగ్గా లేని వాళ్ళ పరిస్థితి వాళ్ళకి కనుక్కోవచ్చా మాంది ఎక్కడ? జాతకము సరిగ్గా లేని వాళ్ళకి ఆరుడ శాస్త్రం అనేది ఉన్నది. ఆరుడ శాస్త్రము, ఆరుడ శాస్త్రంలో నుంచి మనం కనుక్కోవచ్చు వాళ్ళకి ఎక్కడ ఉన్నది మాంది అన్నది మనకి తెలుసుకోవచ్చు. మాంది కనుక గురువుతోనో బుధుడితోనో కలిసింది అనుకోండి, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అంటే ఏ గ్రహంతో కలిస్తే? దీంట్లో మాంది శనితో గనక కలిసిండు అనుకోండి, చాలా డేంజర్. రాహుతోటి కలిస్తే ఇంకా డేంజర్. ఈ రాహు, కేతు, కుజుడు, శని, ఈ 4 కూర్చుంటే మొత్తం లైఫ్ స్మాష్, బూడిదే. దీంట్లో ఒక్క గురు చూపు గనక ఉంటే గనక దాంట్లో నుంచి తప్పించుకోవచ్చు. శుక్రుడు చూపు ఉంటే గనక 80% తప్పించుకోవచ్చు. గురు చూపు ఉంటే 100%, శుక్రుడు చూపు ఉంటే 80%, బుధుడు చూపో కానీ చారంలో కానీ మాంది కనుక కూర్చొని ఉంటే 50% దాంట్లో నుంచి తప్పించుకోవచ్చు. మనకి
ఈ మాంది అన్న ఒక దోషాన్ని తీసుకోవటానికి మన భూప్రపంచంలో రెండు గుడులు ఉన్నాయి. ఆ, ఫస్ట్ గుడి అక్కడ మాందేశ్వరుడు అఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి అక్కడ స్వయంభుగా వెలిచాడు. ఆహా, తిరుపతి నుంచి 100 కిలోమీటర్స్ అరక్కోణం, అక్కడ పక్కన మనకి తిరువలంగాడు అనే టెంపుల్ ఉన్నది, మాందేశ్వరుడు టెంపుల్. ఓకే, మన భూప్రపంచంలో మాందేశ్వరుడికి అదొక్కటే. అదొక్కటే. అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. ఓకే. చాలా మందిలు ఏమంటున్నారంటే మాందికి వెళ్ళి అక్కడ వెళ్ళి పూజ చేసుకుంటే పోతుంది అనేసి అంటున్నారు. బట్ అది తప్పు. అది యాక్చువల్గా మాంది మీకు ఏ నక్షత్ర సారంలో కూర్చున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ మాంది ఒకళ్ళకి అశ్విని నక్షత్రంలో కూర్చున్నాడు అనేసి అనుకుందాం. ఆ అశ్విని నక్షత్రము శని ఓకే, ఆ, అశ్విని నక్షత్రము శనివారము ఎప్పుడు వస్తుందో, ఓకేనండి, అప్పుడు వెళ్ళి అక్కడ మాందేశ్వరుడి గుడిలో వెళ్ళి పూజ చేసుకుంటే గనక మీకు నివర్తి అవుతుంది. మీకు మీ గురువు మీరు చేసేటప్పుడు చంద్రుణ్ణి చూడాలి, అప్పుడు మీరు చేసిన పూజకి ఫలితం అవుతుంది.